కలికిరి మండలం బీజేపీ కార్యాలయంలో రాజంపేట ఎంపీ అభ్యర్థి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కార్యకర్తలతో సమావేశమయ్యారు. దారి తప్పిన అరాచక లంచగొండి పాలనను మట్టి కట్టించడానికి ప్రత్యక్ష రాజకీయాల్లో తాను పోటీ చేస్తున్నానని చెప్పారు. విభజన జరిగినప్పుడు తాను రాజీనామా చేయడం జరిగిందని గుర్తు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ కలిసి పోటీ చేయడం అనేది కేంద్ర నిర్ణయమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా తయారైందని విమర్శించారు. ప్రజల కోసం కాకుండా ప్రజల్ని ముంచడం కోసం ఏర్పడిన పార్టీ వైసీపీ అని ఎద్దేవా చేశారు కిరణ్ కుమార్ రెడ్డి. ప్రజల ధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసే తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు. రాజకీయాన్ని ఒక వ్యాపారం తయారు చేశారు. రాజకీయాన్ని వ్యాపారం చేసి వాళ్ళు లక్షలు సంపాదించి దీంట్లో ఏదో ఒక పైసా ప్రజలకు ఇచ్చి మేము మళ్ళా గెలుస్తామనుకుంటున్నారు. ఓటర్లు అమాయకులు కాదు, మనందరూ నాయకుల కంటే తెలివైన వాళ్ళు. మీరు ఇచ్చే డబ్బుకు లేకనంటే మీరు ఇచ్చే కానుకలకు ఆశపడి ఎవ్వరు ఓటేసే పరిస్థితుల్లో లేరు. ఖచ్చితంగా గుణపాఠం ఖచ్చితంగా వస్తుంది. నేను ఇక్కడ ఉంటానో ఎవరు ఎక్కడికి పోతారో ఖచ్చితంగా చూస్తారు మీరు ఎలక్షన్ అయిన తర్వాత. ప్రజల ధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసే తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు. రాజకీయాన్ని ఒక వ్యాపారం తయారు చేశారు. రాజకీయాన్ని